చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగాయి అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడి చేశారని మండిపడ్డారు మాజీ మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్. జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన వెంటనే క్లూస్ టీంను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రతిపక్షంలో అద్భుతంగా ప్రశ్నించేవాడు, అద్భుతంగా మాట్లాడేవాడు. వాళ్ళు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్ళు, ఆ మోడల్ కాదు వీళ్ళు. వీరమరణం పొందుదాం అనుకునే పోరాటం చేస్తున్నాం. రమేష్ మేము ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికితే బతుకాం, బతికే పోతాం. అది లక్షణం. అది సార్ మీరు నన్ను వేసేస్తానంటారు, ఎన్నాళ్ళు దాక్కుంటాం, వేసేయండి. ఏముంటుంది దాని గురించి? ఏముంటుంది? ఏముంటుంది సార్? పేరు నానినో ఇంకోడో పోతే ఏమవుతుంది? మీ పతనం మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఎక్స్పైరీ డేట్ 2029. కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి. అందరి మీద కేసులు, జైళ్ళు ఏం చేసుకోవాలి. కానీ ఇళ్ళ మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు, పసిబిడ్డలు ఉంటారు. జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది.